అయితే మీరు గోకర్ణకే తీసుకెళ్తుంటారు. ప్రతి అమావాస్యకి కొన్ని వందల మందిని తీసుకెళ్ళి మీరు గోకర్ణకు తీసుకెళ్ళి, ఆ పితృదోష నివారణ పూజలు అవి అది ఇంకేదండి? స్త్రీ శాపం, స్త్రీ అహా! అది కాదు. ఏదో ఆహ్, మోక్షనారాయణ. రైట్. మోక్షనారాయణ బలి పూజ ఇట్లాంటివి చేపిస్తుంటారు గదా! అక్కడే ఎందుకు? మంచి ప్రశ్న అండి. గోకర్ణ మహాక్షేత్రం నిజంగా ఓ మాట చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియనటువంటి క్షేత్రం కూడా. ఆ అవును. పేరు కూడా చాలా మందికి తెలియదు. అవును. అది ఇప్పటిది కాదు. ఓ మాట చెప్పాలంటే త్రేతాయుగం నాటిది అని చెప్పి అవును. దాఖలాలున్నాయి. అవును. మనం గురు చరిత్ర పారాయణ చేస్తున్న, దత్త చరిత్ర పారాయణ చేస్తున్న దాంట్లో కూడా గోకర్ణ గురించి వస్తుంది. హ్మ్. దాంట్లో కూడా. ఇక్కడ గోకర్ణము ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉండడం, ఆవు చెవి ఆకారంలో శివలింగం ఉండడం గోకర్ణము అవుతుంది. అచ్చా! గోవు అంటే ఆవు, అవును. కర్ణము అంటే చెవి. చెవి. మరి అక్కడే ఎందుకు చేయాలి? పూర్వకాలంలో త్రేతాయుగంలో రావణాసురుడి తల్లి సముద్రం ఒడ్డున కూర్చొని ప్రతిరోజు ఇసుకతో శివలింగం తయారు చేసి పూజ చేసుకుంటుందిట. ప్రతిరోజు సముద్రుడు రావడం, తీసుకొని వెళ్ళిపోవడం. అవును. ఈవిడ శివలింగం తయారు చేయడం, సముద్రుడు రావడం, తీసుకొని వెళ్ళిపోవడం. ఆవిడ కుమారుడిని అడిగింది రావణాసురుడిని, "నాయనా రోజు ఇట్లా చేస్తున్నాను, సముద్రుడు తీసుకెళ్తున్నాడు. నాకు శివుడి ఆత్మలింగం కావాలి నిత్యం ఆరాధన చేసుకోవడానికి." వాడు అత్యంత శివభక్తుడు గదా! అవును. ఆ కుటుంబం అంతా కూడాను. కాబట్టి నాకు ఆత్మలింగం కావాలి, నువ్వు తీసుకొనొస్తావా అంటే, రావణాసురుడు తల్లి కోరిక తీర్చడం కోసం కైలాసానికి వెళ్ళి తపస్సు చేసి, అనేక రకాలైనటువంటి స్థితిగతుల్ని తట్టుకొని, కడుపులో ఉన్నటువంటి ప్రేగులను కూడా బయటికి తీసి రుద్రవీణ వాయించి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని అవును. ఆయన దగ్గర నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు రావణాసురుడు. మన తెలుగు వాళ్ళకి భూ కైలాస్ అంటే సినిమా తెలుస్తదేమో. 'భూకైలాస్' సినిమా హ్మ్. చూస్తే దీంట్లో ఈ స్టోరీ కరెక్ట్. మొత్తం వస్తూ కరెక్ట్. ఉంటుంది. కరెక్ట్. ఓకే. అయితే ఆ పరమేశ్వరుడు ఆత్మలింగం ఇచ్చినప్పుడు రావణాసురుడికి ఒక మాట చెప్పాడు. నాయనా, మొట్టమొదటిసారిగా భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడే ఉండిపోతుంది. అక్కడి నుంచి నువ్వు కదిలించడానికి అవకాశం ఉండదు అని చెప్తాడు. హ్మ్. సరే, బాగుంది. ఆయన కైలాసం నుంచి యాత్ర ప్రారంభమైంది. గోకర్ణానికి కొంచెం దూరంలో ఉండగా ఈ దేవతలందరికీ కూడాను రావణాసురుడికి ఆత్మలింగం ఇవ్వడం ఇష్టం ఇవ్వడం లేదు. అనేది ఇష్టం లేదు. అది ఎలా అయినా సరే ఆయనకి చెందకుండా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో మధ్యాహ్న సమయాన్ని కూడా వాళ్ళ మాయతో సాయంకాల సమయంగా మార్చారు. ఆహా! ఆ! ఆ సమయాన్ని. సముద్ర తీరం దగ్గరకు వచ్చేసారు గోకర్ణం దగ్గరికి. రావణాసురుడు బ్రాహ్మడు, వేదం చదువుకున్నవాడు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో మనకుండేటువంటి భగవంతులలో కూడా నవవ్యాకరణవేత్తలు అని చెప్పి, అచ్చా! నవవ్యాకరణాలని చెప్పి 9 వ్యాకరణాలుంటాయి. అవును. శాస్త్రం, అర్థం, తర్కం, మీమాంస అవును. ఇట్లాంటివన్నీ అవును. కూడాను అవును. 9 రకాల వ్యాకరణాలుంటాయి. ఇవి చదువుకున్న వాడు ఎవరున్నారంటే బ్రహ్మదేవుడు, ఆంజనేయ స్వామి, రావణాసురుడు మాత్రమే. అంత గొప్ప వేద పండితుడాయన. అబ్బా! అలాంటాయన సాయంత్రం సమయం అయితే ఏం చేస్తాడు? సంధ్యావందనం చేయాలి. ఆ! సంధ్యావందనం చేయాలంటే చేతిలో ఉన్న శివలింగం ఎక్కడైనా పెట్టాలి. పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతుంది. ఇదే సమయంలో దేవతలందరూ కూడాను గణపతికి పశువుల కాపరి రూపంలో పంపిస్తారు. ఆ! పంపిస్తే ఈ పిల్లవాడిని చూస్తాడు. ఎవరు లేరు, ఈ పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు గదా! అని చెప్పి, "నాయనా ఇటు రా" అంటాడు. "నీ పేరు" అంటే గణపతి అని చెప్తాడు. సరే, మంచిది. ఈ శివలింగాన్ని పట్టుకొని నేను పోయి సంధ్యావందనం చేసుకొనొస్తాను. దయచేసి భూమి మీద మాత్రం పెట్టకు అంటాడు. "నీకేం కావాలంటే అది ఇస్తాను" అంటాడు. "మరి నాకు కుడుములు, ఉండ్రాళ్ళు కావాలి, ఇస్తావా?" అంతగానా అక్కడ తెలివ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు. "నేను గణపతినిరా, అవును. మాయా రూపంలో వచ్చానురా, తెలుసుకోరా" అని చెప్పి. కానీ మాయ కమ్మినప్పుడు ఏం తెలీదు ఏం గదా! తెలీదు అవును. గదా! అవును. సరే, ఇస్తాను. నీకేం కావాలంటే అది ఇస్తాను. పట్టుకో దయచేసి అని అంటాడు. "నాకదంతా తెలీదు. నాకు బరువు అనిపిస్తే 3 సార్లు పిలుస్తా. నువ్వు రాకపోతే అక్కడ పెట్టేస్తా" అంటాడు. "పొర్రపాటున మాత్రం ఆ పని చేయకు. నేనొస్తాను. మూడోసారికి పిలవగానే వచ్చేస్తాను" అంటాడు. ఈయన సంధ్యావందనానికి సముద్ర తీరం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఈయన కావాలి అని చెప్పి రావణ, రావణ, రావణ అని చెప్పి మన కోర్టులో పిలిచినట్టుగా 3 సార్లు పిలుస్తాడు. ఆ! ఆయన రావటం, వస్తూనే ఉంటాడు. వస్తున్నా నువ్వు పెట్టకు పెట్టకు అని వస్తూనే ఉంటాడు. ఈయన భూమి మీదే పెట్టేస్తాడు. ఈయన సంకల్పమే అది కదా! అది గదా! అవును. భూమి మీదే పెట్టేస్తాడు. అప్పుడు వినాయకుడు భూమి మీద పెట్టినందుకు రావణాసురుడు కోపం వచ్చి వినాయకుడికి మొట్టికాయ వేశారట ఇక్కడ. ఓకే. అందుకనే గోకర్ణంలో ఉండేటువంటి గణపతికి ఇక్కడ చిన్న అవును. రంధ్రం ఉంటుంది. అవును. ఆ మొట్టికాయ వేసిన రంధ్రం అబ్బా! ఇప్పటికి ఆ! గణపతికి. ఆ! ఆ! ద్విభుజ గణపతి ప్రపంచంలో మనం ఎక్కడా చూడమండి. 2 చేతులతో ఉండేటువంటి గణపతిని ఎక్కడా చూడం. కేవలం గోకర్ణంలో మాత్రమే చూస్తాం మనం. అచ్చా! ఓకే. ఓకే. కరెక్ట్. అవును. 2 చేతులతోనే ఉంటాడు గణపతి. అవును. నేను వెళ్ళాను. ఒక కరెక్ట్. చేత్తో మోదకం, ఒక అవును. చేత్తో కమలం పట్టుకొని ఉంటాడు. అవును. కదా! ఆ అవును. ద్విభుజ గణపతి మనం ఎక్కడ చూడం. కేవలం గోకర్ణంలో మాత్రమే చూస్తాం మనం. ఓహో! అంత గొప్ప క్షేత్రం అది. ఇక్కడ ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేశాడు. ఇహ రాను రాను అదొక పెద్ద దేవాలయంలాగా, ఒక క్షేత్రంలాగా మంచి వృద్ధి చెందింది. ఇక్కడ ఎందుకు చేయాలి అనేటువంటి సమస్యకి అవును. పరిష్కారం. హ్మ్.
ఆత్మఘోష వల్ల వచ్చేటువంటి పితృదోషాలకి, స్త్రీ శాపాలకి ఆత్మలింగం ఉన్న చోటనే చేయాలని కదా శాస్త్రం చెప్తోంది. ఓహో! అర్థమైంది. ఓకే. ఇక్కడ ఉన్నది ఆత్మలింగం. అవును. మనం చెప్తున్నది ఇందాక నుంచి ఆత్మఘోష అని చెప్తున్నాం. అవును. ఆ ఘోష పరిహారం కావాల్సినటువంటిది ఏంటి? ఎక్కడ? ఇక్కడ మాత్రమే. ఇక్కడ ఇక్కడ మనం ముఖ్యంగా ఈశ్వరుడు ఎక్కడుంటే అది శ్మశానం అవుతుంది. ఓ మాట చెప్పాలంటే మనం కాశీకి వెళ్ళినా కూడా మహాశ్మశాని అని చెప్పి మహాశ్మశానం సంకల్పం అంటారు. చదువుతాం అవును. మనం. అవును. అవునా? ఈశ్వరుడు సంకల్పం ఉండేదే ఆయన శ్మశానంలో ఉంటాడు. పితృకార్యాలు చేసేదే శ్మశాన తీరంలో లేదా రుద్రాలయంలో, శివాలయం దగ్గరలో ఉండేటువంటి దీంట్లో. అవును. మనం చూడండి శ్మశానంలో కూడా శివుడు విగ్రహం ఉంటుంది. అవును. శివలింగం ఉంటుంది. శివాలయం ఉంటుంది. లేదు మనం కర్మలు చేసేటువంటి సత్రాల చోట కూడా తప్పనిసరిగా శివుడి విగ్రహం ఉంటుంది. హ్మ్. కదా! శివుడు మనకు అదే చెప్తాడు. ఆయన పార్వతీదేవి అడిగిందిట, "నాన్న ఇన్ని వెండి కొండలున్నాయి. ఇంత మంచి చల్లటి వాతావరణం ఉంది. ఇంతమంది పరివారం ఉన్నారు. నీకు సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. నేనున్నాను. ఇక్కడ ఉండకుండా శ్మశానంలో ఎందుకు పోయి కూర్చుంటున్నావయ్యా" అంటే, పుట్టినప్పటి నుంచి నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా స్నేహితులు, నా డబ్బు, నా ఇల్లు, నా భూమి నాది, 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 నాది అని కొట్టుకొని చనిపోయిన తర్వాత నలుగురు 4 చెక్కల మీద, కర్రల మీద వేసుకొని తీసుకొని వెళ్ళి, అక్కడ తగలబెడుతూ ఉంటే, నా వాళ్ళు అనుకున్న వాళ్ళంతా కూడా అక్కడ దాకా వచ్చి నన్ను ఒంటరిని చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆత్మఘోష చల్లార్చడం కోసం నా ఒడిలో ఆత్మని పెట్టుకొని నిద్రపుచ్చుతున్నాను. అందుకే శ్మశానంలో ఉన్నాను పార్వతి అని చెప్పాడట ఈశ్వరుడు. అబ్బబ్బబ్బా! ఆ! ఎవరైతే శవం ఆత్మ ఘోషిస్తూ ఉంటుందో, ఒంటరినైపోయాను నా వాళ్ళు ఎవరు లేరే అని చెప్పి ఘోషిస్తుందో, వాళ్ళ ఘోష తీర్చడం కోసం పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నా అని చెప్పాడట పార్వతీ అమ్మవారు. అంత గొప్పవాడు శివుడు పరమేశ్వరుడు. అలాంటి ఆత్మలింగం ఉన్న చోట తప్ప ఓకే. మరి ఒక స్థానం లేదు అని చెప్తాను. రైట్. ఇప్పుడు చాలా మంది కూడాను సబ్‌స్టిట్యూట్స్ వెతుకుతున్నారు. అవును. ఇప్పుడు మనకి భోజన సమయానికి భోజనం దొరికినప్పుడు టిఫిన్ ఎందుకు తినాలి? తినాలి. ఇంకో చోట ఎందుకు వెతుక్కోవాలి? వెతుక్కోవాలి. ఎదురుగా పంచభక్ష పరమాణాలు కనబడుతున్నాయి. చక్కగా తిని ఆకలి తీర్చుకోవాలి కానీ, హ్మ్. ఇంకో చోట ఎక్కడో ఆకలి తీరుతుంది అంటే, చూడండి చాలా మంది కూడాను ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక చోట హోటల్ దొరికింది. అరే ఇక్కడ తిందాంరా అని ఒకడంటాడు. ఇంతకంటే మంచి హోటల్ మంచిది ఉంటుందిరా ఉంటదా? ముందని తీసుకెళ్తాడు. వాళ్ళకి మధ్యలో ఒక్క చోట కూడా ఒక్క హోటల్ కూడా కనపడదు. ఉన్నది వదులుకుంటే రావాల్సింది ఎక్కడొస్తుంది? రాదు కదా! అవును. అలాగే అంటే దీన్ని ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. అవును. ఓ అవును. మాట చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని చోట్ల చేస్తున్నారు. నేను చేయట్లేదని చెప్పడం అదే. లేదు. అదే. మన అలంపూర్‌లో శ్మశాన నారాయణ బలి అని చెప్పి ఒకటి అవును. చేస్తున్నారు. అవును. తర్వాత పిఠాపురంలో ఒకటి చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చేయాలి? షిరిడి దగ్గర ఒక క్షేత్రం ఏదో ఉంటది కదా! నాసిక్ త్రయంబకేశ్వరంలో త్రయంబకేశ్వరం. అక్కడ నారాయణ నాగబలి చేస్తారు. మోక్ష నారాయణ బలి అచ్చా! చెయ్యరు. మోక్ష నారాయణ బలి చేయరు. ఎందుకు అని చెప్తానంటేనండి, త్రయంబకేశ్వరంలో చేసేటువంటి నారాయణ నాగబలి చేయాలన్నా, ఓకే. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి కుక్కి అనేటువంటి క్షేత్రంలో అవును. ఆశ్లేష బలి, సర్ప సుబ్రహ్మణ్యం. సంస్కారం, హ్మ్. నవనాగ పూజ చేయాలన్నా, మన వంటికి పట్టుకున్నటువంటి కర్మని వదిలించుకుంటే మిగిలిన వాటికి ఏదైనా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు ఓకే. నిన్న అన్నం తిన్నామండి. అవును. కంచం కడగలేదు. దాంట్లో ఇవాళ రోజున పంచభక్ష పరమాణాలు పెట్టుకొని తినగలుగుతామా? అస్సలు. నేను వండిన గిన్నె ఉంది. కడగకుండా దాంట్లో మంచి పాలు పోసి, ఆవు పాలు, బెల్లం వేసి, బియ్యం పోసి పాయసం వండగలుగుతామా? ఎందుకు? నిన్నటి కర్మ దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో దీనికి అంటుకుంటుంది కాబట్టి. అలాగే మన వంశ పరంపరగా వస్తున్నటువంటి మన కర్మ మన వంటికి, ఇంటికి పట్టుకొని ఉన్నప్పుడు హ్మ్. అసలు మోక్షం కలుగు చేయకుండా మన పితృదేవతలకు ఏ రకమైనటువంటి కార్యం చేసినా, ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి చండీ యాగాలు చేసినా, రుద్రయాగాలు చేసినా, వాటికి కూడా మన వంటికి, ఇంటికి ఉన్నటువంటి కర్మ అంటుకొని సంపూర్ణమైనటువంటి ఫలితం పొందలేకపోతున్నాం కానీ, ఇది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. ఓకే. ఇది మన వంటికి పట్టుకున్నటువంటి బురద. రైట్. రైట్. వంటికి బురద ఉంది. ఏ షర్ట్ వేసుకున్నా బురద అంటుంది. ఓకే. స్నానం చేస్తే చిన్న టవల్ కప్పుకున్నా సంతోషంగానే ఉంటుంది కదా! అవును. అవును. ఈ బురద ఎప్పుడైతే పోతుందో మన వేసుకున్నటువంటి బట్టలు అంటకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. రైట్. అట్లాగే మనం చేసేటువంటి ప్రతి పూజ కూడా ఫలితం రావాలన్నా, వ్యాపారంలో లాభం రావాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా, రుణ బాధలు లేకుండా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, వివాహం కలగాలన్నా, సంతానం ఆరోగ్యవంతంగా మంచి ఉండాలి. అలవాట్లతో, సద్బుద్ధితో మంచి ఉద్యోగంలో వాళ్ళు వృద్ధి చెందాలన్నా, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలన్నా, ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువత మేము పెళ్లి చేసుకోము అనేటువంటి ఒక పరిస్థితికి కూడా అవును. వస్తున్నారు. అవును. ఒంటరిగానే ఉండిపోతాం. ఉండిపోతాం. అవును. మనకి ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు పెళ్లి చేసుకొని సంతానాన్ని కలిగితే వంశ వృద్ధి కలిగిందని ఒక ఆనందంతో ఉంటాం.
అది కూడా లేకుండా చేస్తున్నామంటే అది కూడా పితృదోషమే కదా. ఈ అవును. పితృదోషంలో ఉన్న వాళ్ళకి మగ సంతానం కలగదండి రాను రాను భవిష్యత్ తరాలలో. అచ్చా! అవునా? కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటారు. అక్కడ వంశం నిర్వంశం అయిపోయింది కదా. అవును. నెక్స్ట్ తరం లేదు కదా. ఇది కూడా ఒక రకమైనటువంటి పితృదోషం ఉందని చెప్పి చేసేటువంటి ఒక ఇండికేషన్.